హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే విశ్వక్ అయితే చందుని కిడ్నాప్ చేసి పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు. అది తెలుసుకున్న ప్రేమ అయితే భద్రావతికి కాల్ చేసి ఇక ఇలా అంటూ ఉంటుంది, మా బావగారిని మర్యాదగా విడిచిపెట్టండి. ఇక ఇప్పుడు మా మామయ్య పరువు పోతుంది, పెళ్లి ఆగిపోతే నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నువ్వు కోరుకున్నట్టే ధీరజ్‌ని వదిలేసి మన ఇంటికి వచ్చేస్తాను. ఇక నువ్వు ఇలా మా బావగారిని వదిలేసి పెళ్లి జరిగేలా చేస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని ఇలా అంటూ ఉంటుంది. ఇక ఈ రోజైతే ప్రేమ భద్రావతితో అప్పుడే భద్రావతి అయితే ఇక ఏంటి నువ్వు మాట్లాడేది? ఇక మీ బావగారిని చందుని మేము కిడ్నాప్ చేయడం ఏంటి? అలా చెయ్యలేదు, మాకేం తెలియదు అని ముందుగా అబద్ధం ఆడుతుంది భద్రావతి అయితే. లేదు, ఇక ఖచ్చితంగా విశ్వగాడే ఇక మా బావగారిని కిడ్నాప్ చేశాడని మేము తెలుసుకున్నాము. ఇక పెళ్ళికి రెడీ చేయడానికి వచ్చిన అమ్మాయి ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి ఇక నువ్వు అబద్ధం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మర్యాదగా విశ్వగానికి ఫోన్ చేసి ఇక నువ్వు ఇలా వదిలేసేయమని చెప్పు చందుని అని ఇలా బెదిరిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే భద్రావతిని. అప్పుడే భద్రావతి అయితే దీనికి నిజం తెలిసిపోయిందా, ఇక చందు గారిని కిడ్నాప్ చేశాడు విశ్వక్ అని వీళ్ళకు తెలిసింది. కాబట్టి ఇక నేను తప్పు ఒప్పుకోవడమే బెటర్ అని భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. అవును, ఇక మీ బావగారి పెళ్ళి ఆపడానికి మేమే వాడిని కిడ్నాప్ చేశాము. ఇక నువ్వు మర్యాదగా ఆ ధీరజ్ గారిని వదిలేసి నువ్వు ఈ ఇంటికి వచ్చేసేయ్. అప్పుడే నేను మీ బావగారిని వదిలేసి అనుకున్న ముహూర్తానికి వాడి పెళ్లి జరిగేలా నేను చేస్తాను. ఇక నువ్వు నాకు మాట ఇవ్వు అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది ప్రేమను. అప్పుడే ప్రేమ అయితే ఇలా తప్పకుండా అత్తయ్య, నా మీద నీకు నమ్మకం లేదు. మా బావగారి పెళ్ళి అనుకున్న ముహూర్తానికి జరిగితే నువ్వు కోరుకున్నట్టే నేను ధీరజ్ని వదిలేసి మన ఇంటికి వచ్చేస్తాను అని ఇలా ప్రేమ భద్రావతికి మాట ఇస్తుంది. దాంతో వెంటనే భద్రావతి విశ్వక్కి కాల్ చేసి ఆ చందు గారిని వదిలేసేయండిరా, ఇక వాడిని పెళ్లి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా వదిలేసి రండి. ఇక వాడే పెళ్లిలో ముహూర్త టైంకి వెళ్తాడు. ఇక ఆ శ్రీవల్లి మెడలో తాళి కడతాడు. ఇక వాళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుంది. లేకుంటే రామరాజు గాని పరువు పోతుంది. అందుకే ప్రేమ ఇలాంటి నిర్ణయం తీసుకుందిరా, మన ఇంటికి వస్తానని నాకు మాట ఇచ్చింది. ఇక ఇద్దరు కొడుకుల వల్ల వానికి చాలా పరువు పోయింది. నా పెద్ద కొడుకు తప్పు చేయడని వాడి మీద చాలా నమ్మకం ఉండేది. ఇక ఇప్పుడు వీడు కూడా పెళ్లి సమయానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. దాంతో రామరాజు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ప్రేమ ఇలాంటి నిర్ణయం తీసుకొని నాకు కాల్ చేసిందిరా, వెంటనే నువ్వు వాడిని అక్కడ వదిలేసిరా అని ఇలా విశ్వక్కి కాల్ చేసి చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే విశ్వక్ కూడా వాళ్ళ అత్తయ్య చెప్పిన విధంగా మాకు కావాల్సింది మా చెల్లెలు ఆ ధీరజ్గా నుండి విడిపోయి మా ఇంటికి రావాలి, అలా వస్తానని ఒప్పుకుంది కదా ప్రేమ, పదరా నిన్ను తీసుకెళ్ళి ఆ గుళ్ళో ముహూర్త టైంకి నిన్ను అక్కడ దించేసి వస్తాము అని ఇలా విశ్వక్ అయితే మళ్ళీ కిడ్నాప్ చేసిన చందుని తీసుకెళ్ళి పెళ్లి మండపంలో దించేస్తాడు. అప్పుడే రామరాజు అందరు కూడా ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళిపోయావురా అని హడావిడి చేస్తూ ఉంటారు. చందు అయితే అవన్నీ విషయాలు తర్వాత నాన్న, ముహూర్తానికి టైం అయింది, ఇప్పుడు ముహూర్త టైం కాబట్టి ఇవి చెప్పే అవకాశం లేదు, తర్వాత నేనే అన్ని చెప్తాను అని ఇలా చందు అయితే అంటూ ఉంటాడు. చందు రాగానే అందరు కూడా చాలా సంతోషంగా ముందుగా ముహూర్తం స్టార్ట్ చేయండి, పెళ్లి జరిగిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని పంతులు గారు ఇలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. వేదావతి రామరాజు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పెళ్లి జరిగిన తర్వాత వేదావతి విశ్వక్ అందరూ కూడా వచ్చి ప్రేమను తీసుకెళ్తూ ఉంటారు. పద ప్రేమ, పెళ్ళి అయిపోగానే వస్తానని మాకు మాట ఇచ్చావు కదా అని ఇలా భద్రావతి అయితే తన మేనకోడలు ప్రేమను ఇలా గట్టిగా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు, వేదావతి, ధీరజ్ అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి, ప్రేమను అలా లాక్కొని వెళ్తుంది భద్రావతి, ప్రేమ అక్కడికి వెళ్తానని చెప్పడం ఏంటి, అసలు ఏం జరిగిందమ్మా అని రామరాజు అయితే ప్రేమను అంటూ ఉండగా అప్పుడే ప్రేమ అయితే చందు బావని ఇలా కిడ్నాప్ చేసింది మా అన్నయ్య విశ్వకు, బావ ముహూర్త టైంకి రావాలి అని నేను ఇలా వాళ్లకు బెదిరించాను, నేను ఆ ఇంటికి వెళితేనే వాళ్ళు బావను ఇలా వదిలేశారు అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే రామరాజుకి. అందరికి కూడా అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, పెద్దోడి పెళ్ళి ఆపడానికి భద్రావతి పెద్దోడిని కిడ్నాప్ చేసిందా, ఎన్ని సంబంధాలను ఇలా చెడగొడుతుంది భద్రావతి అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే నేను మాట ఇచ్చాను కాబట్టి వెళ్ళిపోతున్నాను మామయ్య,
ఇక నన్ను క్షమించండి. నేను ఇక అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇక మీ పరువు కాపాడాను కదా! ఇక బావగారి పెళ్ళయింది. మీరందరూ సంతోషంగా ఉండండి" అని ఇక ఇలా ప్రేమ అయితే వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అప్పుడే ఇక భద్రావతి అయితే, "లేదు ప్రేమ, నువ్వు ఒంటరిగా రావాలి. ఆ తాళి నీ మెడలో ఉండకూడదు. ఆ తాళిని తీసి ఆ ధీరజ్ గానికి ఇచ్చేసేయ్" అని ఇక ఇలా కోపంగా భద్రావతి అయితే అంటూ ఉంటుంది ప్రేమను. కానీ ప్రేమ మాత్రం, "ఇక నేను అలా చెప్పలేదు కదా అత్తయ్య, నేను మాత్రమే వస్తాను. ఆ తాళిని ఎప్పటికీ తీయలేను. నేను ఎప్పుడు కూడా నా మెడలో నుంచి ఆ తాళిని తీయనని నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావెందుకు" అని ఇక కోపంగా ప్రేమ అయితే భద్రావతిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భద్రావతి అయితే, "లేదు, నువ్వు ఆ ఇంటికి రావాలంటే ఆ తాళి తీసి ఆ ధీరజ్ మొఖాన వేయాలి. ఇక అప్పుడే ఆ రామరాజు పరువు మరింత పోతుంది. ఇలా ప్రేమించుకొని విడిపోయి ఇక ఇలా అయిపోతున్నారని, తన కొడుకు జీవితం ఇలా అయిపోయిందని వాడు కుళ్ళి కుళ్ళి చావాలి" అని ఇక భద్రావతి అంటూ ఉండగా, అప్పుడే ఇక ప్రేమ అయితే చాలా కోపంగా, "అసలు ఆ ధీరజ్ ఇక ఏం తప్పు చేశాడని ధీరజ్ మీద, ఇక మా మామయ్య రామరాజు మీద నీకు అంత కోపం? అసలు ధీరజ్ నా ప్రాణాలను కాపాడి, నేను ఇక వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోతే నన్ను కాపాడి పెళ్లి చేసుకున్నాడు. వేదవతి అత్తయ్య, మన కుటుంబం పరువు పోకూడదు. ఇక అందరికీ తెలిస్తే, పోలీసులకు వీళ్ళందరికీ తెలిస్తే మన కుటుంబం పరువు పోతుందని నన్ను కాపాడే బావ నా మెడలో తాళి కట్టేలా చేసింది" అని ఇక ఆ రోజు జరిగిన విషయం మొత్తం కూడా తన అత్తయ్య భద్రావతికి చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే. ఇక అది విన్న ఇక భద్రావతి అయితే, "ఏంటి ప్రేమ నువ్వు మాట్లాడేది? నువ్వు ధీరజ్ను ప్రేమించలేదా? నువ్వు వేరే అబ్బాయి కళ్యాణ్ని ప్రేమించి ఇలా మోసపోయావా? అప్పుడే ఇక వేదావతి ఇలా మా కుటుంబం పరువు కాపాడడం కోసం ధీరజ్ను నీ మెడలో తాళి కట్టమని చెప్పిందా" అని ఇక ఇలా షాక్ అవుతుంది భద్రావతి అయితే. అది విన్న రామరాజు కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. "ఏంటమ్మా ప్రేమ నువ్వు మాట్లాడేది? ఇక వేదావతి, ధీరజ్ ఇక నీ ప్రాణాలను కాపాడి ఇంత త్యాగం చేశారా? మరి ఇక ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా? నాకు తెలియక ధీరజ్ని ఇక వేదావతిని చాలా అపార్థం చేసుకున్నాను. పాపం ధీరజ్నైతే ఇక నేను చాలా దూరం పెట్టాను. వాటన్నిటిని వాడు తట్టుకొని నీకోసం, ఇక నీ గురించి అందరికీ తెలిస్తే నువ్వు చులకనైపోతావని నిన్ను కాపాడడం కోసం వాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడమ్మా. ఇక నాతో ఎన్ని మాటలు పడ్డాడు పాపం" అని ఇక ఈ రోజైతే ధీరజ్ గురించి నిజం తెలుసుకొని రామరాజు అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఎలాగైనా ఇక నా ధీరజ్ గొప్పవాడే, వాడి గురించి నేనే అర్థం చేసుకోలేకపోయాను ఒక తండ్రిలా. ఇక నా ఇద్దరు కొడుకులు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబం పరువు తీశారని కోపంతో ఉన్నాను. అంతేకాని నీ ప్రాణాలను, మీ కుటుంబం పరువు కాపాడడం కోసం నా భార్య, నా చిన్న కొడుకు ఇలాంటి త్యాగం చేశారని నేను ఊహించుకోలేదమ్మా అని ఇక ఈ రోజైతే ప్రేమ ధీరజులకు క్షమాపణ చెప్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే. అప్పుడే ఇక భద్రావతి కూడా, "ఇలా ధీరజ్ చేసిన త్యాగానికి ఇక చాలా థ్యాంక్స్ ధీరజ్. ఇక మా ప్రేమ ఈరోజు ఇలా ఉందంటే కారణం నువ్వే" అని ఇక ప్రేమ ద్వారా అసలు నిజం తెలుసుకున్న భద్రావతి కూడా ఈరోజు ధీరజ్కు క్షమాపణ చెప్తుంది. ఇక ధీరజ్ అయితే ఈరోజు చాలా సంతోషంలో ఉంటాడు. ఎందుకంటే ఇక తన గురించి ఈరోజు ప్రేమ మొత్తం అందరికీ చెప్పింది. నేనంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నన్ను, ప్రేమను అర్థం చేసుకొని ఒకటి చేస్తుంది భద్రావతి అని ఇక సంతోషంలో ఉంటాడు ధీరజ్ అయితే. ఇక భద్రావతి కూడా ఇలా ప్రేమ మనసును అర్థం చేసుకొని, ఇక ఇలా ప్రేమ ద్వారా ఈరోజు అసలు నిజం తెలుసుకొని ధీరజ్ ఏ తప్పు చేయలేదు, ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేరు, ఇలా మోసపోయిన ప్రేమను కాపాడాడు ధీరజ్ అని నిజం తెలుసుకున్న భద్రావతి కూడా తన మనసు మార్చుకొని ఈరోజు ధీరజ్ని ప్రేమను కలపాలని ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా భద్రావతి మారిపోయినందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.